నకిలీ లిక్కర్ కేసులో జోగి బ్రదర్స్ కు ఊరట దక్కలేదు. అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్ బెయిల్ పిటిషన్లను ఎక్సైజ్ కోర్టు డిస్మిస్ చేసింది. నకిలీ లిక్కర్ కేసులో జోగి బ్రదర్స్ కు ఊరట దక్కలేదు. అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్ బెయిల్ పిటిషన్లను ఎక్సైజ్ కోర్టు డిస్మిస్ చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సాగరి నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాములతో పాటు ఈ కేసులో A1 అలాగే A2 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్, అద్దేపల్లి జగన్మోహన్ రావు ఈ నలుగురు కూడా నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీటితో పాటు మరో 7 ఇటీవల విజయవాడ ఎక్సైజ్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై విచారించిన న్యాయస్థానం ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం ఈ రోజు కీలకమైన తీర్పు వ్యవహరించింది. ఇందులో కీలకంగా భావిస్తున్న అద్దేపల్లి జనార్దన్, అద్దేపల్లి జగన్మోహన్ రావుతో పాటు జోగి బ్రదర్స్, జోగి రాము, జోగి రమేష్ ల బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరితో పాటు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మరో 7 బాదల్ దాస్, అలాగే ప్రదీప్ దాస్ తో పాటు కళ్యాణ్, రవి, శ్రీనివాస్ తిరుమల శెట్టి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ ఈ 7 కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జోగి రమేష్ పాత్ర కోర్టు కూడా నిర్ధారించినట్టు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఈ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అద్దేపల్లి బ్రదర్స్ కు అన్ని విధాల జోగి బ్రదర్స్ ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అండగా ఉండి ఈ నకిలీ మద్యాన్ని ప్రోత్సహించినట్టు కూడా ఆదాయాలు సేకరించిన నేపథ్యంలోనే దానికి సంబంధించి వాదన సమయంలో కూడా అన్ని ఆధారాలు కోర్టు సమర్పించిన నేపథ్యంలోనే ఇటు అద్దేపల్లి బ్రదర్స్, ఇటు జోగి బ్రదర్స్ ఇద్దరికి కూడా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసినట్టు కూడా న్యాయ నిపుణులు భావిస్తా ఉన్నారు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన ఈ నలుగురు కూడా రిమాండ్ ముగియడంతో ఈ రోజు వర్చువల్ గా న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. దీంతో డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ఈ రిమాండ్ పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు అనంతరం ఎక్సైజ్ కోర్టులో జోగి రమేష్ మెమో కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలు ఉన్న నేపథ్యంలో తమ విజయవాడ జైలుకి మార్చాలని కూడా పిటిషన్ దాఖలు చేస్తుంటే ఈ రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత విచారించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది. థ్యాంక్ యూ ప్రసాద్.